గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ప్రముఖ కవి డాక్టర్ ర్యాలీ శ్రీనివాస్ అన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలలో పుస్తక పఠనం ద్వారా పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ వెంకటరమణ, సహాయకురాలు వనజాక్షి పాల్గొన్నారు. వేసవికాలంలోనే గ్రంథాలయాలు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం నిర్వహించేటటువంటి తరగతి అంతే కదా. మరి విజ్ఞానం అంటే ఏంటి? జాగ్రత్తగా తెలిసేది. జ్ఞానము అనేటువంటి పదము ముందు తెలిస్తే విజ్ఞానము అనేటువంటి తెలుస్తుంది. మనము పాఠ్యపుస్తకాల మీద విజ్ఞాన శాస్త్రము అనంటే ఏంటిది? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఇంగ్లీష్లో మీకు ఒక పేపర్ ఉంటుంది కదా, ఒక పుస్తకం ఉంటుంది కదా, టెక్స్ట్ ఉంటుంది ఒకటి. ఏమిటది? మీకు ఒక పుస్తకము పరీక్షలు రాసేదానికి ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు ఇలా ఉంటాయా? మ్యాథ్స్, సైన్స్ ఉందా? మరి ఇంగ్లీష్లో మరి సైన్స్ అంటే ఏంటి? తెలుగులో అవునా? ఏదో పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అని ఉంటాయి కదా. విజ్ఞానం అనే పదం అందులో ఉందా లేదా? సైన్స్కి విజ్ఞానము అనేటువంటిది అర్థంలో చెప్తుంది కదా. మరి జ్ఞానం అంటే ఏంటి? అది తెలియాలి ముందు. మరి విజ్ఞాన తరగతులు కదా. ముందు జ్ఞా అనేటువంటి సంస్కృత పదానికి జ్ఞా అనేటువంటి ఒక ధాతుపదం అనమాట. మూలంలో మనకి ఏదైనా ఒక పదం ఏర్పడాలంటే ఒక ఏకాక్షర శబ్దం సంస్కృతం. ఆ ఏకాక్షర శబ్దం నుంచి మనం పదాలని రాసుకుంటూ ఉంటాం. జ్ఞా అంటే ఉద్భవించుట. అప్పటి వరకు మీకు తెలియనటువంటి విషయం తెలిస్తే దాన్ని ఏమంటారంటే జ్ఞానము అంటారు. అర్థమవుతుందా? జ్ఞానం అంటే తెలియబడినది అని అర్థం. జ్ఞానం అంటే ఏంటి? తెలియబడినది. అంటే అప్పటి వరకు నీకు తెలియంది తెలిస్తే నీకేమున్నట్టప్పుడు జ్ఞానం. అర్థమైందమ్మా? విజ్ఞానం అని ఎందుకు అన్నాడంటే దాని యొక్క పరిధి ఎంత ఉందో. జ్ఞానం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇదేమిటిది? ఫోన్ అనేటువంటి విషయం నీకు తెలిసిపోయింది. ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా అతని దగ్గర ఏముందని చెప్తావు? ఫోన్ ఉందని చెప్తావు. దీనికి సంబంధించి మిగతా విషయాలు కూడా నీకు తెలియాలి కదా. దీన్ని ఎలా ఆన్ చేస్తారు, తీసిన తర్వాత దీన్ని స్క్రీన్ని ఎలా వాడతారు, దీంట్లో ఏ విషయాలు ఉన్నాయి అనేటువంటిది అన్నీ చూస్తారా? గేమ్స్ ఉన్నాయా, లేకపోతే లైబ్రరీ బుక్స్ ఇందులో వస్తున్నాయా, గూగుల్ ఉందా, లేకపోతే యూట్యూబ్ ఉందా, లేకపోతే అదేంటి ఫ్రీ ఫైర్ గేమ్ ఉందా, ఇవన్నీ చూస్తారా? అంటే విస్తృత అన్నమాట. దాని యొక్క పరిధి ఎంత ఉందో అంటే ఇది ఏమేమి చెప్పగలదో అన్నింటి గురించి సమగ్రంగా నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఏమనాలండి? అవుతుందా? అంటే ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకుంటున్నప్పుడు దాని యొక్క పరిధి ఎంత మేరకు ఉందో, ఎక్కడ వరకు అది వ్యాపించి ఉందో అంతటినీ తెలుసుకోవడాన్ని ఏమంటారు? విజ్ఞానం.